బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సాక్షి పత్రికలో శాసనసభ్యులు ఎంఎం కొండపై రాసిన కథనాన్ని ఖండిస్తూ మరొకసారి ఇటువంటి అసత్య వార్తలు రాస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, శ్రీనివాస తేజ, దగ్గుపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి రాకముందే మా ప్రీతమ నేత మా ఎమ్మెల్యే గారైనటువంటి కొండయ్య గారు జిల్లారోపణ చేస్తూ ఈ సాక్షి పేపర్లో వచ్చినటువంటి కల్లపల్లి మాటకి ఎవరో దయచేసి ఈ సాక్షి పేపర్ చేస్తున్న యాజమాన్యం కూడా సిగ్గుతో తగ్గించే విధంగా అలాంటి తప్పుడు రాతలు ఈ సాక్షి నాయకులకి వైసీపీ నాయకులకి ఒకటే వదిలేసుకుంటాము. ఇక మీద ఇలాంటి అవకాశాలు మాట్లాడితే మీకు మీ పార్టీకి కాస్త మనుగడ ఉంటుంది. అది మర్చి మీరు ఏదో మేము అందరం కోల్పోయామని చెప్పిన బాధలో ఉండి లేని పని కళ్ళపల్లి మాట చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుగా మనకు ఒక చర్యలు ఉన్నాయి. మీరు గమనించండి. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఇటువంటి మాటలు శాస్త్రం నిలబడిపోతాయి. రేపు అధికారం మీరు రావచ్చు, మేమనే మాట మీరు చెప్పుకోవాలి. అది గ్రహించండి. యాజమాన్యం పోటీ చెప్తున్నాం సాక్షి యాజమాన్యానికి. మీ యొక్క నాయకుడికి దయచేసి నిలుచుకోండి. అధికారం కోల్పోయి చెప్పండి, మన బాధలు మనం మాట్లాడకూడదు. కనుక మేము చీరాల ప్రముఖులకు నమస్కారం. చీరాలలో జరుగుతున్నటువంటి చిన్నగా మొన్న వచ్చిన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మద్దులూరి మాలకొండ గారు 20 రోజుల్లోపే ఆయన వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ రీసార్ట్కి వెళ్ళి వాటర్లో చనిపోతే సానుభూతి కోసం ఆయనకి వెళ్ళి ఎటువంటి జనాలైనా ఎక్కడి నుంచో వచ్చి వాటర్లో ఉన్న వాళ్ళు చనిపోతున్నారని దానికోసం ఆయన తగు చర్యగా మేము బోట్లో తీసుకొని మీరంతా కొంత ఊళ్ళో చెల్లించి వాళ్ళకి సహకరించి ఎటువంటి వాళ్ళు చనిపోకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోమని చెబితే వాళ్ళేదో లంచము ఇవ్వాలన్న గోప్రచారం చేస్తూ కొండయ్య గారిపై చేస్తున్న ఆరోపణలపై చీరాల నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ ఖండిస్తున్నారు. ఈ పేపర్ని ఖండిస్తూ మీరైతే సాక్షి పేపర్లో వచ్చి కొండయ్య గారికి క్షమాపణ చెప్పాలని నియోజకవర్గ